బారాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1కి ఏపీకి చెందినటువంటి శివకుమార్ వర్మ అంటూ చూస్తా ఉన్నాం. బారాసా ఎమ్మెల్సీ ఎవరైనా ఎవరు? ఇది కూడా ఒక విషయం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరైనా కేటీఆర్ బినామీ, అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు ఎవరు కూడా ఉద్యమంలో ఉన్నారా అండి? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాత్ర అయింది ఉద్యమంలో. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వీళ్ళు అరాచకాలు అక్రమాలు అవి ఇవి అని మీకు అవి చూపిస్తా విజువల్స్ చాలా దారుణంగా. ఇక చూడండి, ఇక పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ భాగవతం చూడండి. హైదరాబాద్ నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్లో కోడి పందాలు భారీగా నగదు పట్టివేత. కోడి పందాలు భారీగా నగదు పట్టివేత. ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకున్నటువంటి రాజేంద్ర డీసీపీ పోలీసు బృందం 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం. నగరంలోని ప్రముఖులతో కలిసి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్నటువంటి భూపతిరాజు శివకుమార్ వర్మగా. సో క్యాసినో భూపతిరాజు శివకుమార్ వర్మ గుర్తించారు, కానీ దాని వెనకాల ఉన్నది ఎవరు? ఆ ఫామ్ హౌస్ ఎవరిది అంటే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మొన్నటిదాకానేమో ప్రభుత్వంలో 100,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఆ సంపాదిస్తారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ దందా స్టార్ట్ చేసింది. తెలంగాణలో క్యాసినో దందా ఉందా అండి? కోడి పందాల దందా ఉందా అండి? ఈ దుర్మార్గులు తెలంగాణ ఉద్యమం పేరిట 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 100 కోట్ల రూపాయలు 100 ఎకరాల భూములు సంపాదించుకొని ఇప్పుడు అది సాలదన్నట్టుగా, ఆ సంపాదన సరిపోదన్నట్టుగా ఫామ్ హౌస్లో కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్నారట. ఎవరైనా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో. ఆయన తెలియకుండా జరుగుతుందా ఫామ్ హౌస్లో? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెలియకుండా ఆయన సొంత ఫామ్ హౌస్లో ఈ దందాలు జరుగుతున్నాయా? జరగవు. ఖచ్చితంగా తెలిసే జరుగుతుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఈ క్యాసినో దందాలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. అది ఆయన చెప్పాలి, బయటకు వచ్చి చెప్పాలి. సైలెంట్ ఎందుకుంటాడు? ఆ ఫామ్ హౌస్ ఏం జరుగుతుంది ఎందుకు చెప్పాలి? చెప్పొద్దు. ఇగో చూడండి, ఇవన్నీ దొరికినాడా? డబ్బులు చూడు. అమ్మ తెలంగాణ అమరవీరుల శవాల మీద మీరు చేసినటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతే వీటికి వాళ్ళ శవాల పైన పేలాలు ఏరుకొని ఉన్నటువంటి దుర్మార్గులంతా కూడా ఈరోజు వీటికి అలవాటు పడ్డరు. సెల్ ఫోన్ చూడండి, ఆ డబ్బులు ఎక్కడి? ఆ తెలంగాణ కోసమేమో వందల వేల మంది అమాయకులను బలి తీసుకున్నటువంటి మీరంతా కూడా ఈరోజు ఆ శివరాజకీయం చేసి ఆ శివాల పైన పేలాలు ఏరుకునే దుర్మార్గులంతా కూడా ఈరోజు కోడి పందాలు అనుకుంటా క్యాసినో అనుకుంటా వేస్తారు వాళ్ళ ఫామ్ హౌస్లలో. ఈరోజు ఇంకా దందాలు వీళ్ళు ఒక్కొక్కటి దందాలు బయట పెడితే నీచమైన చరిత్ర ఒక్కొక్కంది. ఇగో ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంత అంతా? ఎన్ని నుంచి వచ్చింది ఈ సంత అంతా? మంచి పెద్ద ఎకరాల భూముల్లో ఉన్న ఫామ్ హౌస్లో వీళ్ళు కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంత దర్జాగా ఉన్నారు. మంచి కనీసం పోలీసులు దొరికినటువంటి అది కూడా లేదు వీళ్ళకైతే. ఇది నెక్స్ట్ చూడండి. ఇగో ఆంధ్రాలో ఇక్కడ చూడండి ఎంత దర్జాగా ఆ క్యాసినో కోడి పందాలు సెల్ ఫోన్లతోటి ఎంత దర్జాగా చేస్తున్నారు చూడండి. వీళ్ళైతే నిజంగా చూడండి. ఇగో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఇది ఒకటి చూడండి. ఇగో చూడండి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఆ సర్వే నెంబర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కదా. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరు? ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోనే నిన్న కోడి పందాలు క్యాసినో దందా జరుగుతూ ఉంది. ఆయన తెలియకుండా జరుగుతుందా? పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఈ దందా జరుగుతుందా? జరగదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో వేల మంది చనిపోతే కనీసం అమరుల కుటుంబాలని పరామర్శించలేదు, కనీసం వాళ్ళకి ఏం చేయలేదు. ఆ శవాలను అడ్డు పెట్టుకొని శివరాజకీయం చేసి ఆ శవాల పైన పేలాలు ఏరుకొని ఈ రక్తదానం తీసుకుని ఈ దుర్మార్గులంతా. ఈయన కూడా కల్వకుంట్ల కాలకేయుడే. ఈయన కూడా కల్వకుంట్ల కాలకేయులకు సంబంధించిన వాడే.
కేటీఆర్ బినామీ అంటారు. ఏనాడన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నాడా? ప్రజల కోసం ఏమైనా సర్వీస్ చేసిండా? ఏది లేదు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఈ తెలంగాణ అవసరం లేదు. తెలంగాణలో ఈ ఆత్మగౌరవం అవసరం లేదు. ఏది అవసరం లేదు. దందాలు చేయాలి, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆ తర్వాత ఈ విధంగా కోడి పందాలు క్యాష్ను నిర్వహించాలి. ఈయనకు తెలియకుండా ఈయన ఫామ్ హౌస్లో కోడి పందాలు క్యాష్ను నిర్వహిస్తున్నారంటే మనం పిచ్చోళ్ళమా? బరాబర్ ఆ దందాలో ఈయన కూడా ఉండే ఉంటాడు. అయిపోయినాయి. ఇక అన్ని భూముల దోసుకోవడం అయిపోయింది. కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడం అయిపోయింది. అన్నిట్లలో తెలంగాణ మొత్తం శాంత నాకేసేసరికి అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ దందా మీద పడ్డారు. ఇక చిల్లర దందా. మరి ఇదే ఉందా? ఇంకేమైనా దందాలున్నాయా? ఇది ఒక్కటేనా? ఇంకేమైనా దందాలున్నాయా? అవి కూడా తెలవాలి. వీళ్ళ చరిత్ర తీస్తే చెప్తే రామాయణం, వింటే మహాభారతం అవుతుందండి. అంత దారుణం కూడా వీళ్ళ దారుణాలు. ఇది ఇప్పటికైనా కానీ నేను ఎందుకు ప్రతిసారి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి చీడ శని దరిద్రం అని ఎందుకు అంటా ఉంటా అంటే, ఇగో వీళ్ళు చేసినట్టు దందాలు ఇవి. ఈయన ఎవరు? కేటీఆర్ క్లాస్మేట్ కదా, కేటీఆర్ బినామీ కదా. బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఎంత చెప్తే అంత కేటీఆర్కి. అన్ని కేటీఆర్ సంబంధించి ప్రతి అణువు ఈయన ద్వారా ఉంటుంది. ఎందుకు వదులుతారో అర్థం కాదు. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళ ఆస్తులేంది? తెలంగాణ రాకముందు, తెలంగాణ ఉద్యమానికి రాకముందు, కేటీఆర్ అమెరికాకి రాకముందు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆస్తులన్నీ ఇప్పుడేంది? ఎవరైనా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమకారుడా? ఏ ఉద్యమంలో ఉన్నాడనే? ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వీళ్ళ వల్ల భారీ నష్టం జరిగింది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏతుందో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు తెలంగాణను ఏ విధంగా దోచుకున్నారో మన అందరికీ తెలుసు. వాళ్ళకంటే 100,000 రెట్లు ఈరోజు వీళ్ళు తెలంగాణ దోచుకున్నారు. అందుకే వాళ్ళే నయమేమో వీళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళన్నా కొంతమేర దోచుకున్నారు, కానీ వీళ్ళు శాంతం దోచుకున్నారు. ధరణి పేరు మీద వందల వేల లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు ఈ దొంగలంతా కూడా. ఇప్పుడు వచ్చి క్యాష్లో దందాలు చేస్తూ అయిపోయి, అన్ని దందాలు అయిపోయి, ప్రభుత్వం అయింది కాబట్టి ఈ దందాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం దయచేసి వీళ్ళ గురించి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. బారాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. ఏపీకి చెందినటువంటి శివకుమార్ వర్మ అంటూ చూస్తా ఉన్నాం. బారాసా ఎమ్మెల్సీ ఎవరైనా ఎవరు? ఇది కూడా ఒక విషయం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరైనా కేటీఆర్ బినామీ, అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు ఎవరు కూడా ఉద్యమంలో ఉన్నారా అండి? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాత్ర ఏంది ఉద్యమంలో? ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వీళ్ళు అరాచకాలు, అక్రమాలు, అవి ఇవి అని